సీఎం రమేష్ స్థానిక పార్లమెంట్ సభ్యుడు. ఈ ఊరు హద్దులు తెలియవు, ఈ పార్లమెంట్ తాలూకా హద్దులు తెలియవు, ఇక్కడ నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవు. మండల సాగర్ దేవుడు ఏ నియోజకవర్గాల పేర్లు చెప్పాలన్నా చెప్పలేడు. ఎన్నికల ముందు మీకు హెచ్చరించాం, కేవలం ఈ ప్రాంతాన్ని దోచుకోవడానికి వస్తా ఉన్నాడు, అప్రమత్తంగా ఉండండి, ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి అని చెప్పారు. మాట వెళ్ళలేదు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అనకాపల్లిలో ఏ పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వనటువంటి మెజార్టీని ఇచ్చారు, 3 లక్షల మెజార్టీ ఇచ్చారు. అనుకున్నాడు ప్రజలు, అనకాపల్లి ప్రజలు నాకు బ్లాక్ చెక్ ఇచ్చారు, ఇక్కడి నుంచి ఏదన్నా దోచుకుపోవచ్చు, ప్రజల మద్దతు ఉంది అని చెప్పి అనుకున్నారు. ఎవరికన్నా ఇక్కడ చాలా వేలాది మంది ప్రజలు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. సీఎం రమేష్ అంటే సీఎం ఇంటి పేరు ఎవరికైనా తెలుసా అడుగుతా ఉన్నాయి. సీఎం అంటే ఎవరికి తెలియదు. సీఎం అంటే కరప్షన్ మ్యాన్ రమేష్. ఆయన ఇంటి పేరులోనే అవినీతి పెట్టుకొని మన దగ్గరకు వచ్చాడు, అది మనం గమనించలేదు, ఓట్లేసి గెలిపించాం. ఈరోజు కొండలు దోచిపోతా ఉన్నాడు, గుడిలో లింగాన్ని దోచుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తాము. నిన్న మొన్న చూసాం, అనకాపల్లి నుంచి అయోధ్యకి రైలు వేసాడంట. ఇక్కడ గుడిలో లింగాన్ని మింగేశాడు, అక్కడ అయోధ్య రాముణ్ణి ఇక్కడి నుంచి దోచుకుపోయినటువంటి సొమ్ముతో ఆ భక్తులు తీసుకెళ్తే నీకు ఏ రకమైనటువంటి పుణ్యం రాదు సీఎం రమేష్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సీఎం రమేష్ గారు మీరు శివుడితో పెట్టుకున్నారు, నువ్వు చేసేటువంటి అవినీతి నీ అహంకారాన్ని అంతమొందించడానికి ఆ శివుడు మూడొక్కడిని తెలిస్తే సీఎం రమేష్ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ధర్మలింగేశ్వర స్వామి కోసం ఈ ధర్మ పోరాటం జరుగుతూ ఉంది. ఈ ధర్మ పోరాటం చేసేటువంటి ధర్మశ్రీ గారికి ఆ శివుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనేటువంటి విషయాలు, ఆ శివుడు ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు, ప్రజల అండదండలు ఉంటే ఇటువంటి పోరాటాలు ఎన్నెన్నో చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అందుకే నో మైనింగ్ జోన్ గా ఈ ప్రాంతాన్ని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేశాం. నో మైనింగ్ జోన్ గా ప్రకటించేంత వరకు ఈ పోరాటం ముందుకెళ్తాదని చెప్పి డిమాండ్ చెప్పడం జరిగింది. నిన్న కొంతమంది అధికారులు ఫోన్ చేశారు, సార్ డిఆర్సీ మీటింగ్ లో నో మైనింగ్ జోన్ గా చేయాలని చెప్పి ప్రతిపాదించారు, మీరు రేపు కార్యక్రమం ఉందా లేదా అని చెప్పి. వారి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. 2 సంవత్సరాల క్రితం అధికారం కోసం చాలా మాటలు చెప్పారు, అవే ఇప్పటికొచ్చి వారు అమలు పరచలేదు. ఈ రోజు నిన్న మీటింగ్ పెట్టి ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. వారు నా మాటలు నమ్మడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నో మైనింగ్ జోన్ గా జీవో ఇచ్చినంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు రానటువంటి కాలంలో పెద్దలు ఇంకా మాట్లాడతారు. వారి తాలూకా అభిప్రాయాలు, పార్టీ తాలూకా నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయో, ఏ రకంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాలు కూడా వారందరూ కూడా తెలియపరుస్తారు. మరొకసారి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వంలో పెద్దలకి ఈ బినామీ పేరిట జరుగుతున్నటువంటి సీఎం రమేష్ గారి దోపిడీకి అడ్డుకట్ట వేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇన్ని రోజులు ఏదో నిశ్శబ్దంగా ఉన్నాం కదా, బలహీనలు అనుకోకండి. తప్పకుండా ఆ హరహర మహాదేవుడు, ఆ శివుడు తాలూకా ఆశీస్సులతో మీ తాలూకా అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చేటువంటి వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి